హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. నేనైతే ఈరోజు మరొక వ్లాగ్ని మీతో షేర్ చేస్తున్నా. ఇక్కడ వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ అనమాట. ఉదయాన్నే ముందు రోజే నేను ఆకుకూరనైతే అంటే సిరాక్ అంటాం కదా, అది ఇది దాన్ని ఒలిచిపెట్టేసుకున్నాను. సో మనకి ఇలాగా బాక్స్లో టిష్యూ పేపర్స్ వేయకపోయినా సరే 2-3 డేస్ ఫ్రెష్గానే ఉంటాయి. సాల్ట్ వాటర్ అంటే ఉప్పు వేసుకోవచ్చు. సాల్ట్ వాటర్లో కానీ ఒక 10-15 మినిట్స్ అంటే టైం ఉంటే ఎక్కువైనా పెట్టుకోవచ్చు. ఉదయాన్నే కదా, అంత టైం ఉండదు. 10-15 మినిట్స్ అలా వదిలేసామంటే దాంట్లో మనకి మందులు ఎక్కువ కొడతా ఉంటారు కదా ఆకుకూరలకి. సో ఎంతో కొంత అది తగ్గొచ్చు అనేసి అలా ఉంచేస్తూ ఉంటా. ఇంకా ఫస్ట్ పప్పు అయితే పెట్టేశాను. ఇంకా టిఫిన్ కోసం ఇడ్లీ అనమాట. డైలీ ఇదే ప్రాసెస్ ఉంటది. టిఫిన్‌లు, వంటలు, బయట ముగ్గులు అవన్నీ కామనే. కాకపోతే అది చేసే రకాలైతే మారుతూ ఉంటాయి అంతే. అంతకు మించి వేరే అయితే ఏముండవు. డైలీ రొటీనే కదా! సో, ఇక్కడ ఇడ్లీ అయితే పెట్టేస్తా ఉన్నాను. ఒక పక్క రైసు, కర్రీ ఇంకా 2 బర్నర్ స్టవ్ కాబట్టి సరిపోదు. కుక్కర్‌లోనే పెట్టేస్తా. రైస్ కుక్కర్‌లోనే ఇడ్లీ మనకి బాగొస్తుంది. పైగా నీళ్ళయిపోయాయా, మాడిపోయాయా అన్న ఆలోచన అయితే ఏముండదు. నీళ్ళయిపోతే ఇంకా మనకు ఆటోమేటిక్‌గా కుక్కర్ అనేది ఆగిపోద్ది కాబట్టి ఎటువంటి ఇబ్బందుండదు. ఇప్పుడిప్పుడే తెల్లవారుతా ఉంది. ఇంకా 8:30 కల్లా గూడా అంతా రెడీ చేయాలి కాబట్టి తెలిసిందే కదా! కాస్త ముందైతే లేయాలి. అందుకని నైటే కాస్త ముందుగానే పడుకుంటే సరిపోతుంది. ఇంకిక్కడ కింద అక్కడక్కడ కొద్దిగా మల్లెపూలన్ ఉంటాయి. నాకు ఉదయాన్నే వెళ్లి కోయడానికి కుదరదు కాబట్టి పిల్లలు ఎవరో ఒకరు వెళ్లి కోసుకొస్తూ ఉంటారు. సో, కొద్దిగానే ఉంటాయి. కొన్ని దేవుడికి పెట్టే రోజుల్లో పెడుతూ ఉంటాం. లేదంటే మేము పెట్టేసుకుంటా ఉంటాము. ఎక్కువైతే ఉండవు. పైగా స్కూళ్ళకి, కాలేజీకి ఎక్కువ పెట్టుకునేది అస్సలు అలో ఉండదు. యూనిఫార్మ్ వేసుకునే రోజుల్లో అయితే అస్సలు పెట్టుకోకూడదు. ఇంకా వీక్లీ వన్స్ అలా పెట్టుకుంటారు అంతే. ఇంక ఈ పనులన్నీ ఫస్ట్ ఒక కొలిక్కొచ్చిన తర్వాత నెమ్మదిగా కూర్చొని ఇంకా హాట్ వాటర్ అయితే తాగేస్తాను. ఇంతకుముందు ఫస్ట్ హాట్ వాటర్ తాగి వర్క్ స్టార్ట్ చేసేదాన్ని. కానీ ఇప్పుడు అంత హడావిడిగా ఉంటది కాబట్టి ఒక కొలిక్కి వంటలు వచ్చాయి అన్నప్పుడు మాత్రం ఇంకా కూర్చుంటాను. ఇంక కాసేపు అలా ఒక 5 మినిట్స్ అలా బాల్కనీలో కూర్చుంటే ఇంకా గడిచిపోతుంది టైము. ఇంక పోపయితే పెట్టేసాను. చాలా టేస్టీగా ఉండాలంటే పోపులో ఎండుమిర్చి డెఫినెట్‌గా, అలాగే మెంతులు వేస్తే మనకి టేస్ట్ అనేది బావుంటదనమాట. మరీ ఎక్కువ వేయకూడదు, చేదొచ్చేస్తుంది. ఇంకా స్నాక్స్‌తో పాటుగా ఇంకా బాక్సెస్ కూడా పెట్టేసుకున్నారు. చేయడం వరకే, పెట్టుకోవడం వాళ్ళ బాధ్యత. వాళ్ళకి ఎంత క్వాంటిటీలో కావాలి, ఏమేం కావాలని వాళ్ళే పెడతారు. ఎందుకంటే నేను పెట్టాననుకోండి అది ఎక్కువుంది, ఇది తక్కువుంది అని చెప్తా ఉంటారు. సో, వాళ్ళకే చాయిస్ ఎంత కావాలో అంత పెట్టేసుకుంటారు. అది తక్కువ పెట్టుకుంటారా, ఎక్కువ పెట్టుకుంటారా వాళ్ళిష్టం అనమాట. ఇంకిక్కడొచ్చేసరికి ఇంకా పూలు గూడా అల్లేసాను. ఒక పనయిపోయింది. ఇంక అందరూ స్కూళ్ళకైతే వెళ్ళేసిన తర్వాత ఇంక కిచెన్‌లోకొచ్చి ఇంక వర్క్ అనేది స్టార్ట్ చేశాను. అంటే స్కూలుకి వెళ్ళిన తర్వాత ఒక 5-10 మినిట్స్ అలా బ్రేక్ తీసుకొని, ఫోన్ బ్రేక్. ఆ తర్వాత ఇంక పనిలోకైతే స్టార్ట్ అవుతా అనమాట. ఎందుకంటే కంటిన్యూస్‌గా అంటే బోర్ కొడుతుంది గదా! వర్క్ అయినా సరే రెగ్యులర్‌గా చేసేవి. సో, అందుకని కాస్త బ్రేక్ తీసుకున్నాను. ఇంకా కిచెన్ వర్క్స్ ఉంటాయి గదా! చిన్నవి కనిపించని వర్క్సే మనకెక్కువ టైము తీసుకుంటూ ఉంటాయి. ఇంకా యూనిఫార్మ్స్, ఇంకా క్లాసులు పెరిగే కొంది ఏంటంటే యూనిఫార్మ్స్ మనకి కోట్ మోడల్ అవన్నీ వచ్చేస్తా ఉంటాయి గదా! సో, అవుంటే ఇంకా కొన్ని స్టిచెస్ ఇప్పేవి అవి ఉంటే వర్క్ చేసుకున్నాను. ఆ వర్క్ అంతా గూడా ఇంకా బెడ్ కవర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అంటే బ్లాంకెట్స్ కాకుండా ఇంకా అవి గూడా మిషన్‌కి వేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజ గది క్లీనింగ్ చేసే పనుంది. ఇది తెలిసిందే గదా! పూజ క్లీనింగ్ అన్నా, దేవుడి వస్తువులు అంటే కుందిన్లు అవి ఇవి క్లీన్ చేయాలన్నా ఎంత టైం పడుతుందో. సో, చాలా టైం అయితే పట్టిందనమాట. కంప్లీట్ అయిపోయింది ఓవరాల్‌గా. ఇంకా అదంతా ఏమి షూట్ చేయలేదు. అవసరం లేదు కదా అనేసి. సో, అలాగా ఆ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి తినేసి కాసేపు రిలాక్స్ అయ్యి తర్వాత ఇంకా మిగిలిన వర్క్స్ అన్నీ ఉంటే ఇంకొన్ని ఉంటాయి గదా! మనం ప్రతిదీ వీడియోస్‌లో ఎక్స్‌పోజ్ చేయలేం గదా! సో, ఆ వర్క్స్ అన్నీ గూడా ఉంటాయి. కొన్ని కనిపించినవి బయటకు వెళ్ళే పని ఇవన్నీ గూడా. సో, అవన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చేసిన తర్వాత ఇంక ఇదైతే ఈవినింగ్ అనమాట. ఈరోజు ఇంకిప్పుడు ఇల్లు మాప్ పెట్టేద్దాము అనేసి ఫైనల్‌గా ఇంకా ఇంటితో పాటు బయట వాకిలి దగ్గర గూడా మాప్ పెట్టేశాను. ఇంకా అలా వదిలేస్తే బావుండదు కదా! ఇంకిప్పుడు ఏసామనుకోండి రేపు మార్నింగ్‌కి గూడా సరిపోతుంది. ఇంకిక్కడ పెద్దగా తొక్కేవాళ్ళు ఎవరుండరు. సో, అందుకని ఇంకా ముగ్గయితే ఇలా సింపుల్‌గా పెట్టేసుకున్నాను. మనం 6 అప్పుడు ఎప్పుడైనా సరే ఎంత వెలుతురు బయటున్నా, ఎంత
రూములు వాడకపోయినా సరే 6 నుంచి ఒక 6:15 వరకైనా సరే అన్ని రూముల్లో అన్ని లైట్లు గాకపోయినా కనీసం ఒక్క లైట్ అయినా వేసుకొని వెలుతురుగా ఉంటే చాలా బావుంటది. నేనైతే ఒక 10-15 మినిట్స్ అలాగే వేస్తా. ఇక్కడేంటంటే మనకి ఇప్పుడు ఈ కాలము 6:30, 7కి గూడా తెల్లగానే ఉంటది గాబట్టి అలా ఉంది. ఇంకిప్పుడు నాకు కొద్దిగా టైం అయితే దొరికింది. అంటే స్నాక్స్ చేయిచ్చేసాను. వాళ్ళ పనుల్లో వాళ్ళైతే ఉన్నారు పిల్లలు. ఇంక నా పనిలో నేనైతే ఉన్నా. ఇంక డిన్నర్ చేసే ముందు కొద్దిగా టైం అయితే ఉంటే ఇంకా ఇవన్నీ గూడా చేసుకుంటున్నా. ఇలాంటి పనులు చేసి పెట్టుకున్నామనుకోండి ఖాళీ కుదిరినప్పుడంతా గూడా మనకి ఉదయాన్నే హడావిడి లేకుండా టైంకి కరెక్ట్‌గా కిచెన్ వర్క్స్‌గా అయిపోతాయనమాట. లేదు అప్పటికప్పుడు ఈ పనులన్నీ జేసుకొని అప్పటికప్పుడు జేసుకోవాలంటే కుదరదు. పైగా కొద్ది క్వాంటిటీ చేయాలంటే కొంచెం కష్టం గదా! అలా అనేసి మరీ ఎక్కువైతే ఏం చేయను. ఒక 10-15 డేస్‌కి సరిపోయేలాగా అంతే. ఇక్కడొచ్చేసరికి నేను పల్లీలైతే వేయించి పెట్టేసుకున్నా. అలాగే ఇంకా ధనియాలు ధనియాల్లోనే మనము మంచి కర్రీస్‌లో వేసినప్పుడు మంచి ఫ్లేవరు, టేస్టు పైగా పురుగు పట్టకుండా ఉండాలి. నేనేమి ఇలాంటివన్నీ గూడా ఫ్రిడ్జ్‌లో ఏం పెట్టను. బయటే స్టోర్ చేసి పెట్టేస్తా. సో, అందుకని దీంట్లో చెక్క, మొగ్గ, కొద్దిగా మిరియాలు, కొద్దిగా మెంతులు ఈ మధ్య ప్రతి దాంట్లో గూడా మెంతులు యాడ్ చేయడం అలవాటు చేసుకున్నా అనమాట. హెల్త్ వైస్ కొంచెం ప్రాబ్లమ్స్ ఏదన్నా అంటే ఉంటాయి గదా! ఒక ఏజ్ వస్తుంది అంటే కొత్త అన్నీ వస్తూ ఉంటాయి. హెల్త్ ఇష్యూస్. సో, వాటిని మెయింటైన్ చేయడానికని జెప్పేసి ఇంకా ప్రతి దాంట్లో మెంతులు యాడ్ చేయడం అలవాటు జేసుకున్నాను. మరీ ఎక్కువ వేయొద్దు. చేదనేదొస్తుంది. కానీ మీడియంగా వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటది. టేస్ట్, స్మెల్ అంతా గూడా. ఇక్కడ ఇదొచ్చేసరికి ఇంకా ఈ కర్రీస్‌లో మనం పొడి వేస్తా ఉంటాం గదా! ధనియాలు, పల్లీలు, తెల్లగడ్డ వేస్తూ ఉంటారు. నేను తెల్లగడ్డ ఏంటంటే అప్పటికప్పుడు దంచి వేసేసుకుంటాను. ఇంకోటి నువ్వులు యాడ్ చేశానంతే. ఈసారి టేస్ట్ అయితే బావుంటది. పైగా మనకి హెల్తీ వర్షన్‌లో గాబట్టి ఇంకా హెల్తీగనేసి నువ్వులు గూడా యాడ్ చేశాను. ఇది గూడా మనం బాటిల్‌లో స్టోర్ చేసి పెట్టుకుంటే కర్రీస్‌లో ఒక 2, 3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఒక 10 మినిట్స్‌లో మనకి ఏ కర్రీలో అయినా యాడ్ చేసుకోవచ్చు. బావుంటది. చిక్కగా ఉంటది. అప్పటికప్పుడు చేయాలంటే కొంచెం టైం టేకెన్. అయితే ఇవి బాగా మిక్సీకి వేసినప్పుడు వేడొచ్చేస్తది గదా! మూత పెట్టేస్తే వెంటనే బూజు పట్టేస్తాయి. అందుకని బాగా చల్లారిన తర్వాతే మూత పెట్టుకోవాలి. ఇదొచ్చేసరికి మధ్యాహ్నం ఒలిచి పెట్టేసుకొనున్నాను. బాగా ఆరిన తర్వాత మిక్సీకి పట్టేసుకుంటా. అల్లం, వెల్లుల్లి పేస్ట్ తెలిసిందే కదా! మనకి చేయడానికి చాలా చిన్న పనే ఇది. కానీ ఈ వెల్లుల్లిని, అల్లాన్ని కట్ చేసి అంతా గూడా కొద్దిగా టైం టేకెన్ అనమాట. సో, అలాగా ఖాళీ ఉన్నప్పుడు ఇలాంటివన్నీ జేసి పెట్టుకుంటే మనకి టైము తక్కువున్నప్పుడు పనులు ఉదయాన్నే చేయాలి అనుకున్నప్పుడు టక అయిపోతాయి. ఉదయం అనే గాదు ఎప్పుడైనా సరే మనకి బద్ధకంగా ఉన్నప్పుడు ఇప్పుడేం చేద్దాంలే అని పక్కన పెడుతూ ఉంటాం. కానీ ఇవన్నీ రెడీగా ఉన్నాయనుకోండి మనం వంట చేసేద్దాంలే కాసేపే గదా అనిపిస్తుంది. సో, ఇలా అన్నీ గూడా రెడీ జేసి పెట్టుకున్నా ఈరోజు. అదండి ఇవాల్టి వ్లాగ్ అయితే. థాంక్ యూ ఫర్ వాచింగ్.